శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యుద్ధకు పోవును. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దాని నుంచి దాన్ని తీసుకు మేము చెల్లించుకుంటాం. యేసయ్య నామంలో ప్రార్థించడికి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మొదటి మానవుడైనటువంటి ఆదామును దేవుడు నేలమట్టితో నిర్మించి వాని నాశకారంధ్రంలో జీవవాయువుగా జీవాత్మ అయ్యను. ఏదైనా తోటలో వారిని ఉంచినప్పుడు దేవుడు వారికి కొన్ని నియమాలను నిబంధనలను చెప్పినాడు. ఈ తోట మధ్య వృక్ష ఫలమును జీవవృక్ష ఫలమును తినకూడదని చెప్పినప్పుడు సర్పము వారిని మోసపుచ్చి వారు ఆ పండు తినడం ద్వారా పాపము కొని తెచ్చుకున్నారు. తద్వారా ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు. అట్లు లోకముకు పాపము సంప్రాప్తించినది. రెండవ ఆదాయమైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మానవులందరికీ పాప విమోచన, పరిశుద్ధత కలిగింది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి శిలువ శ్రమలు అనుభవించి సిలువ వేయబడి సమాధి చేయబడి మృత్యుంజయ తిరిగి లేచినాడు. అంటే దేవుడు నీవు నేను కలిగి ఆ ప్రభువును మయపరుస్తూ దేవుణ్ణి ఇచ్చే రక్షణ పొందుకొని సంఘంలో సమాజంలో వర్ధిల్లాలి. వారి ఆత్మ శరీరం మరణించినప్పుడు ఆత్మ దేవునికి వెళ్తుంది, మట్టి శరీరం మళ్ళీ మట్టి అయిపోతుంది. యేసుని నమ్మినప్పుడు ఆయన రెండవ రాకల్లో ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా రూపుదాల్చుకొని లేపబడుతుంది మోక్షరాజ్యం చేరడానికి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా విశ్వాసం ఉంచి దేవుని ఎందు రక్షణ పొంది ఆ ప్రభువు ఇచ్చే రక్షణ పొందుకుని లోకంలో సంఘంలో సమాజంలో యోచించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండి నడిపించి దీవించుకున్నాక ఆమె మౌన స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దాని నుంచి దాన్ని తెచ్చినట్టు మేము గంట ప్రభావాన్ని ఆరోపిస్తాం. యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైండి దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.